హలో ఎవ్రీవన్, రాణి గారి కథల వెలుకి స్వాగతం. నేను మీ రాణి. మనువు నిలిచేనా మనసు గెలిచేనా ఎపిసోడ్ నెంబర్ 36. అప్పుడే దేవి వచ్చి మోక్ష వడిలో కూర్చుంటూ అమ్మ నాకు పెట్టు అని అడుగుతుంది. దేవి వచ్చిన వైపు చూడంగానే రుద్ర వస్తూ ఉంటాడు. అతన్ని చూడగానే జగత్కు గిల్టీగా అనిపిస్తుంది. అక్కడి నుండి లేవబోతుంటే పెద్దావిడ అలా తినే విస్తర నుండి లేవకూడదురా మనవడా చెప్తారు అతన్ని ఆపుతూ. ఇంకో ఆవిడ సిగ్గేమో పిన్ని అంటుంది ముసిముసిగా నవ్వుతూ. ఆవిడ అరే పెళ్ళికి ముందే ఈ షూట్లని ఆ బూట్లని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, అలాంటిది పెళ్ళై 4 ఏళ్ళు కావస్తుంది, ఇంకా సిగ్గేంటి మనవడా అని అంటారు అతని తల మీద మొట్టి. అందరూ నవ్వుకుంటారు. కానీ జగత్ మాత్రం రుద్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన భార్య మాజీ భర్తతో కలిసి భోంచేయడం, ఇలా వాళ్ళని ఇంకా భార్యాభర్తలే అన్నట్టు మాట్లాడడం వల్ల వాళ్ళ మధ్య ఏదైనా మనస్పర్ధలు వస్తాయేమో అని భయంగా అనుకుంటూ రుద్ర వైపు చూస్తాడు. ఆశ్చర్యంగా రుద్ర కూడా వాళ్ళతో పాటు నవ్వుతూ తమ వైపే చూస్తుండటంతో ఏం అర్థం కానట్టు ఉంది అతనికి. అప్పుడే లల్లి అక్కడికి వస్తుంది. చక్కగా చీర కట్టుకొని, పాపిట్లో కుంకుమ, మెడలో నల్ల పూసలు, చీరలో వేసుకున్న తాళి చైన్ చూస్తూ లల్లికి పెళ్ళైపోయిందా అని అనుకొని, పోనీలే తన లైఫ్ కూడా బాగుంది అని అనుకుంటాడు చిరునవ్వుతో వెలిగిపోతున్న తన ముఖం చూసి. లల్లి వరుణ దగ్గర వడ్డిస్తున్న గిన్నె గరిట తీసుకొని అత్తయ్య మీరు వెళ్ళి కూర్చోండి నేను వడ్డిస్తాను అని చెప్తుంది. వరుణ అయ్యో పర్లేదులేమ్మా, ఇప్పుడేగా వచ్చావు, నువ్వు కూర్చో అని బలవంతంగా తనని కూర్చోమనడంతో లల్లి వెళ్ళి రుద్ర పక్కన కూర్చుంటుంది. లల్లి జగత్ ఎలా ఉన్నావు అని పలకరిస్తుంది నవ్వుతూ. జగత్ ఫైన్ బానే ఉన్నాను అని మాత్రం సమాధానం ఇస్తాడు. మోక్ష బాబు వదిన ఎలా ఉన్నారక్క అని అడుగుతుంది. లల్లి బాగున్నారు మోక్ష, రేపు స్నానం అవ్వగానే వస్తారంట చెప్తుంది. మోక్ష వచ్చుంటే బావుండు, బాబును ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది అంటుంది కాస్త డల్గా. లల్లి ఒక్కరోజే కదా మోక్ష, పెళ్ళింటికి ముట్టు తగలకూడదు అని లక్ష్మి అత్తయ్యే వద్దు అన్నారు, ఏం చేస్తాం, అయినా ఒక్కరోజే కదా ఏం పర్వాలేదులే, కాస్త ఓపిక పట్టు అని దేవి ఆకులో ఉన్న అన్నం మొత్తం చిల్లాడుతూ ఆటలాడుకోవడం చూసి లల్లి దేవమ్మ అలా చేయొచ్చా అంటుంది కాస్త గట్టిగా. మోక్ష పర్వాలేదులే అక్క, చిన్నపిల్లకు ఏం తెలుస్తుంది. లల్లి మీ అందరి గారాబం ఎక్కువయ్యే దేవి అల్లరి రోజు రోజుకు ఇంకా పెరిగిపోతోంది మోక్ష, నీ దగ్గర ఉంటే మరీ ఎక్కువ, తనతో పెట్టుకుంటే నిన్ను తిననివ్వదు, కానీ నువ్వు ఇటు రా తల్లి నేను నీకు పెడతాను అని దేవిని పిలుస్తుంది. దేవి అని మోక్షని గట్టిగా పట్టుకుంటుంది. మోక్ష ఉన్నీలే అక్క నేను పెడతాలే అంటుంది నవ్వుతూ. లల్లి మోక్ష దేవమ్మని నిన్ను కొత్తగా చూస్తే ఎవరైనా సరే మీరే తల్లి కూతుర్లు అనుకుంటారు, నన్ను అప్పుడప్పుడు అయినా తన తల్లిని అని గుర్తు చేయని, రా బంగారం మమ్మీ చేత్తో తినవా ఈరోజు అని అలికినట్టుగా అనేసరికి దేవి వస్తాను మమ్మీ అని లల్లి దగ్గరకు వెళ్తుంది. అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న జగత్ షాక్ అవుతూ ఏంటి దేవి లల్లి కూతురా, అంతా గందరగోళంగా ఉందే అని బంధువులంతా తినడం ముగించి వెళ్ళిపోగానే వరుణ దగ్గరకు వెళ్తాడు. వరుణ జగత్ అలా ఏదో అడగడానికి తర్జనా భర్జనా పడడం చూసి ఏంటి నాన్న అని అడుగుతుంది ఆవిడే. జగత్ అమ్మ అది అది రుద్రకి మోక్షకి పెళ్ళి కాలేదా అని అడుగుతాడు. వరుణ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి జగత్ నీకు తెలియదా, ఆ రోజు నేను పెట్టిన ఫోటోలు నువ్వు చూడలేదా అని అడుగుతారు. జగత్ లేదమ్మా, మోక్షని ఇంకొకరి పక్కన భార్యగా చూడలేక ఆ ఫొటోస్ చూడకుండానే డిలీట్ చేసేశాను, అయినా రుద్రకి లల్లికి పెళ్ళెలా అయిందమ్మా, అసలు నాకేం అర్థం కావడం లేదు అని అంటాడు అయోమయంగా. వరుణ ఆ రోజు అసలు ఏం జరిగింది అంటే అని చెప్పడం మొదలు పెడతారు. పెళ్లి రోజు పూజారి గారు పెళ్లికూతుర్ని తీసుకురమ్మని చెప్పడంతో ముత్తైదువులంతా కలిసి మోక్షని తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టబోతుంటే మోక్ష కూర్చోకుండా పక్కకి తప్పుకుంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ
అమ్మ మోక్ష, ముహూర్తానికి టైం అవుతోంది, కూర్చో అంటారు. మోక్ష, నేను కాదు కూర్చోవలసింది, లలిత అక్క అని లల్లిని పీటల మీద కూర్చోబెడుతుంది. విశ్వనాథ్, అమ్మ మోక్ష, ఏం చేస్తున్నావు నువ్వు అంటారు కంగారుగా. మోక్ష, మంచే చేస్తున్నాను నాన్న అని రుద్ర లల్లిలను చూస్తూ, మీ ఇద్దరూ నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి, మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా అని అడుగుతుంది. రుద్ర లల్లి ఇద్దరూ సైలెంట్గా ఉంటారు. దాంతో పెద్దవాళ్ళంతా కూడా సైలెంట్గా ఉండిపోతారు. లల్లికి రుద్రకి పెళ్లి జరిగిపోతుంది. ఇంట్లో రఘుపతి, అదేంటమ్మా, నువ్వు రుద్ర ఇష్టం లేదు అంటేనే కదా పెళ్ళికి ఏర్పాటు చేశాం, ఇష్టం ఉన్నప్పుడు ముందే చెప్పుండొచ్చు కదా అని అడుగుతారు. లల్లి మౌనంగా ఉంటే, మోక్ష, జగత్ గారు లల్లి అక్క వల్ల నేను చాలా బాధ అనుభవించాను అని, మామను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను అని వాళ్ళిద్దరూ అలా చేశారు నాన్న. ఆ రోజు నేనంటే ఇష్టం లేనట్టు మాట్లాడడం కూడా నేను ఆ రోజు మీ దగ్గరికి వస్తున్నప్పుడు చెప్పాను. ఆయనంటే నాకు ఇష్టం లేదు అని, మామని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని. అది ఆయన నుండి విడిపోవడానికి చెప్పిన అబద్ధం అంతే. అదే నిజం అనుకొని నా సంతోషం కోసం అలా చేశారు. ఇక లల్లి అక్క కూడా మామతో చిన్నప్పుడు తాళి కట్టించుకుంది అని తెలిసినప్పటి నుండి మామ మీద కొండంత ప్రేమ, ఆరాధన పెంచుకుంది. మామకైతే చిన్నప్పటి నుండి కూడా అక్క మీద ప్రేమ అంతే ఉంది. మీరు అడిగారు, కాదు అనలేకే ఒప్పుకున్నాడు. ఇందులో అక్క తప్పు కానీ జగత్ గారి తప్పు కానీ ఏమీ లేవు, అంతా నా తప్పే చెప్తుంది తలదించుకొని. వరుణ, అమ్మ మోక్ష, లల్లి ప్రేమని అర్థం చేసుకొని మంచి నిర్ణయం తీసుకున్నావు. మరి నువ్వే చెప్తున్నావు, వాడు నీ కోసమే అలా చేశాడు, నీ మీద ఎంతో ప్రేమ, అభిమానం పెంచుకున్నాడు, ఇకనైనా వాడిని క్షమించచ్చు కదా అని అడుగుతుంది ఆవిడ చేతులు పట్టుకొని. మోక్ష, అత్తమ్మ, ఆయన మీద నాకు ప్రేమ లేదు, కోపము లేదు. అయినా ఆయనకి లల్లి అక్క మీద ఎంత ప్రేమ అంటే తన పేరు హార్ట్ మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అలాంటిది తననే మర్చిపోయి నన్ను ప్రేమించారు. కొన్ని రోజులు పోతే నన్ను మర్చిపోయి ఇంకో అమ్మాయిని ఆయన జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఈ మాట నేను ఆయన క్యారెక్టర్ని తప్పు పట్టడానికి చెప్పడం లేదు. మనిషికి మరుపు దేవుడు ఇచ్చిన వరం, అలాగే మా జీవితాలు కూడా. దయచేసి ఈ విషయాన్ని ఇక వదిలేయండి. నన్ను జగత్ గారితో కలిసి ఉండే విషయంలో ఎవ్వరూ కూడా ప్రెజర్ చేయొద్దు, అది మా ఇద్దరి జీవితాలకు మంచిది అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత లల్లి నెల తప్పింది అని తెలిసి సంతోషమైన వాతావరణం వెల్లివిరుస్తుంది ఆ ఇంట్లో. తనకి ఆడపిల్ల పుట్టడంతో తన అక్కే పుట్టింది అని రుద్ర కూతురికి దేవి అని పేరు పెడతాడు. పాపలో పోలికలన్నీ దేవివే అని అందరూ చెప్తుంటే మోక్ష కూడా తన అమ్మ అన్నట్టే చూసేది. ఒక పాలు పట్టడం మాత్రమే లల్లి పని, మిగతా అంతా మోక్షనే చూసుకునేది. అమ్మ అనే తొలి పిలుపు కూడా మోక్షనే అయింది దేవికి. ఆ టైంలోనే సృజన ప్రేమను అశోక్ ఒప్పుకోవడం, ఇద్దరి పెళ్ళి అశోక్ రిక్వెస్ట్ మేరకు సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో జరగడం, తను కన్సీవ్ అవ్వడం, 20 రోజుల ముందు సృజన పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం అన్నీ జరిగిపోయాయి ఈ 3 సంవత్సరాలలో. ఇది నువ్వు లేని ఈ 3 సంవత్సరాలలో జరిగింది. మోక్ష నీ వల్ల పడ్డ బాధని మర్చిపోలేకుంది, అలాగని నిన్ను మర్చిపోలేకుంది. ఈ 3 ఏళ్లలో అందరం ఎంతగానో నచ్చజెప్పి చూసాం. నిన్ను క్షమించి నీతో కలిసి ఉండమనో లేదా జరిగిందంతా మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకోమను, కానీ తను దేనికి రెడీగా లేదు. అలాగే ఒంటరిగా వదిలేయండి అని చెప్పేసింది. సరే నాన్న, రేపు సౌమ్యని పెళ్ళికూతుర్ని చేయాలి, చాలా పనులున్నాయి, వెళ్ళి పడుకో అని ఏదో గుర్తొచ్చినట్టు సౌమ్య పెళ్లిలో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని, మన ఇంటి గొడవ నలుగురికి తెలియకూడదు అని మోక్ష ఇక్కడే ఉంటుంది, అందరిలో నువ్వు కూడా తనతో నార్మల్గానే ఉండు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇదండి ఈ ఎపిసోడ్. అందరి గురించి ఆలోచిస్తున్న మోక్ష జగత్ గురించి మాత్రం ఎందుకు సర్దుకోలేకపోతోంది? అది కేవలం అతని మీద కోపమేనా, లేదా ఇంకే కారణమైనా ఉందా? ఎవరో కామెంట్లో పెట్టారు, ఖచ్చితంగా మోక్షకి రుద్రకి పెళ్ళి అవ్వలేదు అని. మీ గెస్ కరెక్టేనండి. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ మీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.
బాయ్ బాయ్.